మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం లేపింది. ఈ క్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో క్రాంతి ఫోన్ అందిస్తారు. క్రాంతి. రైట్ మరో ప్రస్తుతం ఏదైతే నిన్న కొండా సురక్ష వ్యాఖ్యలు మాత్రం సంచలనం రేపుతుంది. ఇటు రాజకీయ పరంగా ఇటు సినీ ప్రముఖుల మధ్య మాత్రం దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ కొండా సురక్ష కూడా సమంతకు సారీ చెప్పినట్లు కూడా ఎక్స్ ద్వారా మాత్రం వివరించింది. అయితే అక్కినేని మాత్రం ఇప్పటికీ ఎందుకనంటే తన మనోభావాన్ని దెబ్బతిన్నాయనుకుంటూ ఈ రోజు నిన్న అవైలబుల్ లేను అనేసి ఈ రోజు నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించాడు. ఇప్పటికీ కొండా సురక్షపై పరువు దావా నష్టంతో పాటు క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసేందుకు పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీనిపైన ఎందుకంటే నా వ్యక్తిగతాన్ని మీ రాజకీయాల పరంగా నా కుటుంబాన్ని కించపరచడం సరికాదు అనుకుంటా కూడా ఇప్పటికీ నాగార్జునతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ఎక్స్ వేదిక మాత్రం చాలా మంది క్లిక్ చేస్తుండని కూడా చెప్పుకోవచ్చు రామారావు. అంటే యాక్చువల్ ఒక ఆడ కూతుర్ని అంటే భార్య ఇటు మామ అంటే గతంలో అలాంటి అమ్మాయిని ఒక మంత్రి అడిగాడని చెప్పేసి ఫోర్స్ చేసి అక్కడికి పంపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆమె వద్దన్నది కాబట్టి ఆమెను విడిచేశారు అనే ఒక నీచంగా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం పట్ల అసలు అంటే నాగార్జున కుటుంబం మీద రాజకీయ కోణం ఎందుకు కాంగ్రెస్ మంత్రిగా సురేఖకి ఎందుకు అలా వచ్చింది? తను స్పష్టంగా చెప్పడం జరిగింది రామారావు. ఏదైతే మన కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ పైనే కోపంతో నేను ఆవేశంతో మాత్రం ఉద్దేశించన్నాను. కానీ నేను ఎలాంటిదైనా అక్కినేని కుటుంబాన్ని కావచ్చు ఇటు సమంతాన్ని ఉద్దేశించి అనలేదని కూడా తను మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశంలో సినీ ప్రముఖులు కూడా స్పందించే సమయంలో ఈ రోజు టీపీసీసీ అధ్యక్ష మహేష్ గౌడ్ కూడా సమయంలో కొండా సురేఖ గారు దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనగా ఎక్స్ వేదికగా మాత్రం తను క్షమాపణ చెప్పి ఈ మాటల్ని మన సమంతపై అన్న మాటల్ని కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. అయితే దీంతో పాటు ఎందుకంటే కేటీఆర్ పైనే ముఖ్యంగా నా ప్రస్థాన తప్ప ఈ ఇండస్ట్రీ పరంగా నాకు ఎలాంటిది లేదు జరిగింది రామారావు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.